ఓయ్! నీ వయసుకు మించిన రెస్పాన్సిబిలిటీస్ నువ్వు మోస్తున్నావని బాధపడుతున్నావా? అంతే లైఫ్ ఫోర్స్ చేసేస్తది కొందరిని. నువ్వు ఇది చేయాల్సిందే. నీకింక వేరే ఆప్షన్ లేదు అని. నీ ఏజ్ గ్రూప్‌లో ఉండే అందరు పీపుల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ, ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ, ఏదో ఒకటి నేర్చుకుంటూ, మళ్ళీ ఫెయిల్ అవుతూ, ఇలా రొటీన్‌ని బిల్డ్ చేసుకుంటుంటే, నువ్వు మాత్రం నీ వయసుకు మించిన బరువు బాధ్యతల్ని మోస్తున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవాలి. ఫైనాన్షియల్ క్రైసిస్‌ని ఫేస్ చేయాలి. ప్రతి ఒక్క సిట్యుయేషన్‌ని నువ్వు మెచ్యూర్డ్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవాలి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నీ వయసుకు మించిన బరువు బాధ్యతలతో పాటు నువ్వు మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేయాలి అనంటే అన్‌ఫెయిర్ గదా! లైఫ్ ఇలా ఫోర్స్ చేయడం అస్సలు రైట్ కాదు. కానీ సమ్‌టైమ్స్ కొందరికి వి డోంట్ హ్యావ్ ఎ చాయిస్. తప్పదు. ఒకటి గుర్తుపెట్టుకో. రెస్పాన్సిబిలిటీస్ నీ వయసుకు మించి నువ్వు మోసి అలిసిపోయి ఉంటే ఇట్స్ కంప్లీట్‌లీ ఓకే టు టేక్ సమ్ బ్రేక్స్. అండ్ నీ వల్ల కాకపోతే కొన్నిసార్లు ఇట్స్ కంప్లీట్‌లీ ఓకే టు సే నువ్వు చేయలేవు అనేది. కొన్నిసార్లు నువ్వు హెల్ప్ తీసుకోవడంలో తప్పే లేదు. ఇలా లైఫ్ రెస్పాన్సిబిలిటీస్ మోయడం నీ చాయిస్ కాకపోవచ్చు. బట్ స్టిల్ యూ హ్యావ్ ది చాయిస్ టు హీల్ అండ్ టు గెట్ ఔట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. జస్ట్ బికాస్ నువ్వు నీ వయసుకు మించిన రెస్పాన్సిబిలిటీస్ ప్రెజెంట్ మోస్తున్నావని ఇట్ డజంట్ మీన్ నువ్వు లైఫ్ టైమ్ ఫరెవర్ మోయాలి అని కాదు.